ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ పల్లవి. థ్యాంక్ యూ మేడం. డాన్స్ విషయంలో నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేసావమ్మా థ్యాంక్ పల్లవి. యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓడిపోయాను మమ్మీ, నేను ఓడిపోయాను. నేను మళ్ళీ దాని చేతిలో ఓడిపోయాను. నేను ఎందుకు బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? నేను చచ్చిపోతాను మమ్మీ, నేను చచ్చిపోతాను. నువ్వు కాదు బేబీ, నాకు జరిగిన అవమానానికి నేనే చేస్తాను. మమ్మీ, నువ్వు చచ్చిపోతే నేనేమైపోతాను? మరి నువ్వు చచ్చిపోతే నేనేమైపోతాను బేబీ? మమ్మీ, కానీ ఓటమిని తట్టుకోలేకపోతున్నాను మమ్మీ. నీకు ఓటమే జరిగింది బేబీ, కానీ నాకు ఆ గుండమ్మ చేతిలో అవమానం జరిగింది. దానికి నీకంటే 100 రెట్లు నాకే బాధ ఉంది. లైఫ్ లో ఎప్పటికప్పుడు గుండమ్మ చేతిలో నేను ఓడిపోతూనే ఉన్నాను. ఆ పల్లవి చేతిలో నువ్వు ఓడిపోతున్నావు. ఆ తల్లి కూతుళ్ళ చేతుల్లో ఓడిపోవడానికి మనం తల్లి కూతుళ్ళలాగా బతుకున్నాం అనుకుంటా. బేబీ, ఈ కాంపిటీషన్ లో ఖచ్చితంగా నువ్వే విన్ అవుతావనుకున్నానే. దానికోసమే అంతా చేశాను. లాస్ట్ మినిట్ లో ఆ గుండమ్మ పల్లవిని కనిపెట్టి మొత్తం తారుమారు చేసింది. విజయానికి నిన్ను దూరం చేసింది. ఓటమికి నిన్ను, అవమానానికి నన్ను కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేసింది. ఎప్పుడూ ఇంతే మమ్మీ, ఎప్పుడూ ఇంతే. ఏదో చెయ్యాలనుకుంటాం, కానీ లాస్ట్ మినిట్ లో బాధ తప్ప మనకేమీ మిగలట్లేదు. అవమానం తప్ప అసలు ఏమీ జరగట్లేదు. లోకాన్ని శాసించే అమ్మవారికి కూడా గ్రహణం పట్టే కొంత సమయం ఉంటుంది. అప్పుడు ఆ తల్లి శక్తి కూడా కొంత సమయం పాటు నశించిపోతుంది. అలాంటి సమయం ఒకటి ఎదురవ్వాలి బేబీ. హ, ఆ సమయం వస్తే దాన్ని మనం కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి. అప్పుడు గుండమ్మకి, పల్లవికి కరెక్ట్ రిట్రీట్ ఇవ్వచ్చు. వస్తుంది, వస్తుంది. నా గుండెల్లో రగులుతున్న అగ్ని పర్వతం చల్లార్చుకునే రోజు వస్తుంది. అమ్మా, రా అమ్మా ఒకసారి ఇటు. ఎక్కడికమ్మా? చెప్తారా? రా. ఏంటమ్మా? రా అమ్మా. ఏంటమ్మా? నువ్వు పద. ఏంటండి మీరెప్పుడొచ్చారు? నిన్నిప్పుడు తీసుకొచ్చిందేమో, నన్ను ఇందాకే తీసుకొచ్చి కూర్చోబెట్టింది. అవునా? ఎందుకమ్మా? కూర్చో అమ్మ, ముందు చెప్తాను. కూర్చో అమ్మా నువ్వు. ఏమండి, ఏంటి? గీతా, ఏంటండి? రెడీయా? ఆ రెడీ. ఏం చేస్తున్నారు? చెప్తానమ్మా. ముందు మీ కాలు పెట్టండి. ఎందుకమ్మా? ముందు పెట్టండమ్మా.
అమ్మా పల్లవి ఏంటో చెప్పమ్మా. చెప్తానండి. పల్లవి ఏంటమ్మా ఇది? పెద్దమ్మా, ఈరోజు డాన్స్ కాంపిటీషన్లో తను విన్నవటానికి కారణం మీరేనని ఈ అమ్మా నాన్నలకి కాళ్ళు కడిగి పూజ చేస్తుంది. లేమ్మా లే. అలా అని ఇలా చేయటమేంటమ్మా? ఇంతకు మించి నేను మీకేం ఇవ్వగలనండి? పల్లవి, నన్ను అమ్మా అని పిలుస్తున్నా మా సొంత బిడ్డలాగే మాతో కలిసిపోయాం. ఇంతకంటే నువ్వు మాకిచ్చేదేముందమ్మా? అదే నా అదృష్టమమ్మా. ఇది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు తెలీదు. అవును పల్లవి, ఇవాళ డాన్స్ కాంపిటీషన్లో నువ్వు గెలవడానికి కారణం గుండమ్మే. అసలు ఈ క్రెడిట్ అంతా తనకే దక్కాలి. అవును, పెద్దమ్మే పల్లవికి డాన్స్ నేర్పించింది. పెద్దమ్మ తనకొచ్చిన ఇబ్బందులన్నీ దగ్గరుండి క్లియర్ చేసింది. తనని మోటివేట్ చేసింది. తనని గెలిచేలా చేసింది. ఇదొకటేనా? మా నాన్నకి కష్టం వచ్చిందంటే నన్ను ఆదుకుంది. ముక్కు మొహం తెలియని నన్ను తీసుకొచ్చి తనింట్లో తన సొంత బిడ్డలా చూసుకుంటుంది. నా మీద దొంగ అని నింద పడితే నన్ను నమ్మి నా కండగా ఉండి నా మీద పడ్డ నిందని తొలగించింది. నన్ను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చింది. ఆనాడు జరిగిన సింగింగ్ కాంపిటీషన్ లో అయితే ఏంటి, ఇవాళ జరిగిన ఈ డాన్స్ కాంపిటీషన్ లో అయితే ఏంటి, అనుక్షణం ప్రతి క్షణం నా కండగా ఉంటూ ఒక అమ్మలాగా నా చెయ్యి పట్టుకుని నన్ను ముందుకు నడిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.